మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మార్క్ చాప్టర్ 10 వర్స్ 45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. పరిశుద్ధుడైన మా దేవా, ఈ ఉదయకాల సమయంలో సంఘముగా మీ యొక్క సన్నిధానంలో ఉండుట మా ధన్యత. ఇప్పుడు చదవబడినటువంటి వాక్యము నుండి మీ ఆత్మ బోధిస్తుండగా వినుట మా ధన్యత. దాన్ని విశ్వసించుటకు, విధేయత చూపుటకు, మీ పట్ల మేము నమ్మకమైన వారముగా, నిష్టగల మీ శిష్యులముగా మారుటకు మీ వాక్య పరిచర్యను మా అందరికీ దీవెనకరంగా చేయండి. మీరు మాలో మా ద్వారా హెచ్చింపబడి ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. దేవుడి వాక్యమును భయముతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ కన్నులు తెరిచి, మీ బైబిల్ తెరిచి దేవుడి వాక్యమును వినండి. అండ్ దేవుడి వాక్యాన్ని వినేటప్పుడు మనము ఫుల్ అటెంటివ్నెస్తో, అంటే పూర్ణ జాగరూకతతో, శ్రద్ధతో, నిటారుగా విని దాంట్లో ఏది పోగొట్టుకోకుండా ప్రతిదీ మనము పోగు చేసుకునేటువంటి వారముగా, ప్రయోజనకరంగా మనకి దేవుడిచ్చే అవకాశాన్ని మనం వాడుకోవాలి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. ఈ మార్కు సువార్త అంతటికి కూడా ఇది మూల వచనం, ఇది కీ వర్డ్స్ అన్నమాట. సో మార్కు సువార్త ఏమిటి అనేది ఎవరికైనా అర్థం కావాలి అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే, ప్రభు అయిన యేసు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వచనాన్ని మనము కాసేపు చదివి ధ్యానిస్తే అర్థమైపోతుంది. ఈ వచనము మార్కు సువార్తను రెండుగా విభజిస్తుంది కూడా, డివైడ్ చేస్తుంది కూడా. మొదటి భాగం అంతా అంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 44వ వచనం వరకు ముందున్నటువంటి భాగం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు తన జీవితాన్ని మానవుల సేవ కొరకు ఎలా ఇచ్చాడో దాని గురించి మనకి రాయబడింది. ఇక్కడ నుండి 46వ వచనం నుండి చివరి వచనం వరకు మార్కు సువార్త 2వ భాగం అంతా కూడా యేసుక్రీస్తు మానవుల పాపముల నిమిత్తము తన ప్రాణమును ఏ ప్రకారము త్యాగపూరితముగా ఇస్తాడో అది మనకి తెలుపబడుతుంది. సో మొదటి భాగంలో హీ గేవ్ హిస్ లైఫ్ ఇన్ సర్వీస్ టు అస్. రెండవ భాగంలో హీ గేవ్ హిస్ లైఫ్ ఇన్ సాక్రిఫైస్ ఫర్ అస్. అండ్ ఆయన జీవము రెండు రకాలుగా మనం తీసుకుంటే సేవతో నిండింది, త్యాగముతో నిండింది. యేసు ప్రభు దేనికి ప్రతీకగా ఉన్నాడు అంటే సర్వీస్, సెల్ఫ్లెస్ సర్వీస్ అండ్ సెల్ఫ్లెస్ సాక్రిఫైస్. నిస్వార్థమైనటువంటి సేవ, నిస్వార్థమైనటువంటి త్యాగములకు ఆయన ప్రతీక. నేను యేసు శిష్యుడను, నేను యేసు శిష్యురాలను అని ఎవరైనా సరే అనుకున్నా లేకపోతే చెప్పుకున్నా వారిలో తప్పకుండా యేసులో ఉన్నటువంటి రెండు లక్షణాలు, ఈ రెండు గుణాలు ఉండాలి అండ్ పెరుగుతూ ఉండాలి. అవి లేకుండా ఉంటే యేసు సంబంధులు అని వారు చెప్పలేరు, చెప్పినా కూడా దేవుడు అంగీకరించడు. సో మార్కు సువార్తలో ఈ వచనంలో యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు, లోకానికి ఎందుకు పంపబడ్డాడు అనేటువంటి ఒక గొప్ప సత్యమును అక్కడ మొట్టమొదటిసారి తన శిష్యులకి ఆయన తెలియజేశాడు. మనుష్య కుమారుడు అంటే దేవుని కుమారుడు, నిత్యుడగు దేవుడు, లోక రక్షకుడు, సార్వభౌముడు, సర్వశక్తుడు అయినటువంటి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పరిచారము చేయించుకొనుటకు కాదు, పరిచారము చేయుటకు. దాంట్లో ఆయన ఏం చేశాడు, లోక సంబంధమైనటువంటి ఒక అవగాహన లేకపోతే వారికి ఉన్నటువంటి అలవాటును ఆయన తలకిందులు చేసేసాడు. లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా అధికారం కొరకు, హోదా కొరకు ప్రాకులాడుతారు. యేసు ప్రభు సర్వాధికారి అయి ఉండి, ఎవరికి లేని గొప్ప హోదాలో ఉండి ఆ రెండింటిని కూడా ఆయన విడిచిపెట్టేసి సేవ చేయడానికి, త్యాగము చేయడానికి లోకానికి వచ్చాడు. మీరు సువార్తలు చదివినప్పుడు యేసు యొక్క మిషన్ స్టేట్మెంట్స్ మనకి కనిపిస్తాయి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినట్టు, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను అని యేసుప్రభు చెప్పినట్టు, ఆయన యొక్క మిషన్ స్టేట్మెంట్ అంటే ఆయన లక్ష్యానికి సంబంధించిన ప్రకటన. అట్లాంటివి కొన్ని మనకి న్యూ టెస్టమెంట్లో కనబడతాయి. దాంట్లో ఇది ప్రాముఖ్యమైనది మనకి మార్కు సువార్త 10:45లో ఉంది. రాసుకునేటువంటి వారు మరి టైటిల్ రాసుకోండి, జీసస్ పెయిడ్ ర్యాన్సమ్ టు రెస్క్యూ అస్. జీసస్ పెయిడ్ ర్యాన్సమ్ టు రిడీమ్ అస్.
యేసు మన విమోచన క్రయధనమును చెల్లించెను. యేసు మన విమోచన క్రయధనమును చెల్లించెను. పార్ట్ 54, 54వ భాగం ఇది. దీంట్లో రెండు సత్యాలు, ఆ వచనాన్ని రెండుగా మనము తీసి చూసినప్పుడు మనకి కనబడతాయి. మొదటిది 45వ వచనం మొదటి భాగంలో ద లార్డ్స్ సర్వీస్, ప్రభు యొక్క సేవ. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అని ఆయన చెప్తున్నాడు. సో మనుష్య కుమారుడు ఎవరు అనేది గతంలో మనం కొంత విన్నాము కనుక దాంట్లోనికి మనము పూర్తిగా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే దానికి సంబంధితమైనటువంటి వచనం నేను ఇక్కడ మీకు కొంత చెప్తాను. ఇది యేసు పలికినటువంటి ఒకానొక ప్రశస్తమైనటువంటి స్టేట్మెంట్, వ్యాఖ్య, ప్రెషస్ స్టేట్మెంట్స్ అన్నమాట. ప్రభు నోట నుండి వచ్చేటువంటి ప్రతి పదము చాలా గొప్పది, చాలా విలువైనది. అండ్ అది మనము ఎంత ఎక్కువగా దాన్ని ధ్యానించి తెలుసుకుంటే, మనము దాన్ని అవలంబిస్తే అంత మనకి క్షేమం. ఒక్కొక్క మాట, ఆ మాటలో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరం ప్రపంచంలో ఇంతవరకు లేనటువంటి ఏ విలువైన వజ్రం కన్నా ఎక్కువ విలువైనది. సో మనుష్య కుమారుడు అనేటువంటి ఆయన ఏ స్థితిలో ఉన్నాడు, ఏ స్థితికి వచ్చాడు, ఆ స్థితిలోనికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడు అనేటువంటి వివరాలు దీంట్లో మనకు కనబడతాయి. లాస్ట్ టైం నేను ముగింపులో దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 13, 14 చదివాను. మరొకసారి మనం దాన్ని చదువుదాం, ఎందుకంటే అక్కడ మనుష్య కుమారుడు ఎవరు అనేది మనకి చూపించబడింది. దానియేలులో ప్రవచింపబడినటువంటి ప్రవచనాన్ని యేసు ప్రభు ఇక్కడ నెరవేరుస్తున్నాడు. కాకపోతే ఆయనదైన రీతిలో, తనదైన శైలిలో ఆయన దాన్ని నెరవేరుస్తున్నాడు. అది గమనించండి. డానియల్ 7:13 and 14. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. ఇప్పుడు 14th verse గమనించండి జాగ్రత్తగా. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు, అదే అండర్లైన్ చేయండి, ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. సో ఈ మనుష్య కుమారుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు, నిత్యుడగు ప్రభు. ఆయన ఇక్కడ మనకి ఎట్లా చూపించబడుతున్నాడు? సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడు వారందరూ కూడా ఆయన్ని సేవించడానికి నియమించబడ్డారు. ఆయనకే ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము అన్నీ ఇవ్వబడ్డాయి. అండ్ ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదు. సో ఇట్లాంటి గొప్ప వ్యక్తి, అంత గొప్ప హెచ్చింపులో ఉన్నటువంటి వ్యక్తి అంతగా తను తాను తగ్గించుకున్నాడు. నిత్యము మహిమ కలిగినటువంటి వాడు మలినమైనటువంటి మొదనష్టపు మనుషులకు సేవ చేయడానికి ఒక పరిచారకుడిగా లోకంలోనికి రావడం అనేది అది ఎంత గంభీరమైనటువంటి విషయమో చూడండి. ఇంగ్లీష్ బైబిల్స్లో ఎట్లా అనువదించబడిందంటే ఫర్ ఈవెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ అని ఉంటుంది. అంటే తెలుగులో ఆ కూడా అనేటువంటి, ఈవెన్ అనేటువంటి యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణం తెలుగులో మనకి అనువాదంలో కనిపించదు. ఎట్లా ఉండాలంటే మనుష్య కుమారుడు కూడా పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చాడు. సో ఎప్పుడైతే యాడ్వర్బ్ని మనం దేనికైనా ముందు పెడతామో, మనుష్య కుమారుడు కూడా అంటే దాని అర్థము మనుష్య కుమారుడికి అందరూ పరిచారము చేయాలి, ఆయనకు అందరూ సేవ చేయాలి, ఆయన ఎవరికి సేవ చేసేటువంటి వానిగా లేడు అనేటువంటి అర్థము. కానీ ఆయన కూడా సేవ చేయడానికి వచ్చాడు. ఆయన దేవుడై ఉండి నరావతారిగా మారినప్పుడు తను తాను తగ్గించుకున్నాడు, దాసుని రూపమును దాల్చాడు అని ఫిలిప్పీ పత్రికలో మనకి రాయబడింది. జస్ట్ ఇమాజిన్ చేయండి, మీ నాన్న ఒక సూపరింటెండెంట్ అయితే మీ ఇంటికి నలుగురు ఆఫీస్ పని వాళ్ళు వస్తుంటే మీరు మీ నాన్న కుమారుడైతే మీరు ఎంత పోజ్ కొడతారు, మీరు వారి మీద ఎంత రుబాబు నడిపిస్తారు అనేది నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అధికారుల పిల్లలు, అధికారుల కుటుంబీకులు, అధికారులు ఏ ప్రకారం లోకంలో ప్రవర్తిస్తారో మనందరికీ తెలుసు. కానీ సర్వాధికారి సర్వ లోకానికి సేవకుడిగా వచ్చాడు. ఈవెన్ ద సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు కూడా ఆయనకి తెలియక కాదు, ఆయనకి బాగా తెలుసు ఆయన ఏమై ఉన్నాడో, ఎవరై ఉన్నారో ఆయనకి పూర్ణ స్పృహ ఉంది. ఆయన యొక్క స్థాయి ఏంటో ఆయనకి బాగా తెలుసు. ఆ స్థాయి నుండి మన స్థాయికి ఆయన దిగి వచ్చాడు.
ప్రకటన గ్రంథంలో మనం నేర్చుకున్నాము, అసంఖ్యాకమైనటువంటి దూత గణము దేవుడిని ఎల్లప్పుడూ పరిశుద్ధుడు 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 అని స్తుతించి పొగిడి ఆరాధిస్తూ ఉంటారు. అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన, తండ్రి రొమ్మున ఆనుకున్నటువంటి ఆయన, పరమ దూతల ఆరాధన అందుకుంటున్నటువంటి ఆయన, ఏ అపవిత్రతను ఆయన సమీపానికి రానివ్వనటువంటి ఆయన ఈ పాపిష్టి లోకంలోనికి దిగి రావడం అంటే అది ఎంత గంభీరమైనటువంటి విషయం. ఎనాస్ డౌలింగ్ అనేటువంటి ఒక క్రైస్తవ రచయిత దీని గురించి ఆయన యొక్క పుస్తకంలో రాశాడు. ఒక పేరా నేను కోట్ చేస్తున్నాను అండ్ డైరెక్ట్గా తెలుగులోనే చెప్తాను. తెలుగులో అనువాదంలో అది ఇట్లా ఉంటుంది: మన ఆశయము, మన సేవ ఒకవేళ విఫలమైనప్పుడు, మన సహచరుల నుండి మనకు పెద్దగా ప్రశంసలు రాకపోతే మన గర్వము గాయపడుతుంది. మనము ఆ సమయంలో ఈ యొక్క క్రియా విశేషణాన్ని, అంటే ఈ యాడ్వర్బ్ ఈవెన్, కూడా అనేటువంటి పదాన్ని తీసుకొని ధ్యానపూర్వకంగా కొంత సమయము ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటంటే, మనము ఫిర్యాదు చేయడానికి ఎవరము ఏ పాటి వారం. ఏమీ లేనటువంటి నీకే వారు నువ్వు చేసింది మెచ్చుకోకపోతే అంత నొచ్చుకుంటే, ఇక అంత గొప్పగా ఉన్నటువంటి సాటిలేని మేటి అయినటువంటి దేవుడు నీ కోసం నా కోసం తగ్గించుకొని లోకానికి వచ్చినప్పుడు, సేవ చేయడానికి వచ్చినప్పుడు ఆయనను మనము ఎంత ఘనంగా ఎంచాలి. సో మనుష్య కుమారుడికి ఒక లక్షణం లేదు, ఆయన సెల్ఫ్ సీకర్ కాడు, అంటే స్వప్రయోజనమును విచారించుకొనడు. మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమకున్నటువంటి ఒక గుణ లక్షణం ఏంటి అంటే స్వప్రయోజనమును విచారించుకొనదు. దేవుడు ప్రేమ అయ్యున్నాడు. సో దేవుడిలో ఉన్నటువంటి గుణం ఏంటి? స్వప్రయోజనమును విచారించుకొనడు. ఆ దేవుడి యొక్క బిడ్డగా నీవుంటే, క్రైస్తవుడిగా, విశ్వాసిగా, క్రీస్తును వెంబడించే శిష్యుడిగా ఉంటే, నీలో మొదట ఉండాల్సినటువంటిది ప్రార్థన. 3 గంటలు మోకాళ్ళ మీద చేస్తున్నాను, 7 దినాలు ఉపవాసం ఉంటున్నాను, 10 అధ్యాయాలు బైబుల్ చదువుతున్నాను, అవన్నీ మంచివే, అవన్నీ ఉండాల్సిందే, వాటిలో మనము పెరుగుతూనే ఉండాలి, చాలా శ్రేష్టమైన అభ్యాసాలు. కానీ అన్నిటికన్నా మొదట పునాదిగా ఉండాల్సింది ఏంటంటే స్వప్రయోజనమును విచారించుకొనకుండుట. ఒక క్రిస్టియన్, ఒక సెయింట్ సెల్ఫ్లెస్గా మారుట, ఇది ఫస్ట్ స్టెప్ ఇన్ స్పిరిచువల్ గ్రోత్. సెల్ఫ్లెస్ ఎప్పుడవుతావు? ఎప్పుడు నిన్ను నీవు ఉపేక్షించుకుంటావో, స్వంతమును నీవు డినై చేస్తావో, సెల్ఫ్ డినయల్ని ప్రాక్టీస్ చేస్తావో, అప్పుడు నీవు సెల్ఫ్లెస్ లవర్గా మారుతావు, దేవుణ్ణి ప్రేమించుటలో అండ్ ఇతరులను ప్రేమించుటలో. ఎక్కువ సమయం లేదు, నేను అన్ని వచనాలు చెప్పలేను, కొన్నిటిని కీలకమైన వాటిని తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 15వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది, జాన్ 6:15లో, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. సో వారందరూ ఆయన్ని పట్టుకొని ఆయన్ని వారికి రాజుగా చేద్దాం అనుకుంటుంటే, ఆయన అది తెలుసుకోగానే అక్కడి నుండి పారిపోయాడు. రాజుగా ఆయన అయితే ఆయన యొక్క లక్ష్యానికి ఆటంకం అయిపోతుంది. ఆయన సేవ చేయలేడు, ఆయన్ని సేవ చేయనివ్వరు. ఎందుకంటే రాజును వారు నెత్తిన పెట్టుకొని ఊరేగించడానికి చేసుకుంటారు, కానీ నేమో కిందికి దిగి అందరి పాదములు కడగడానికి పరిచారకుడిగా వచ్చాడు. సో జీసస్ డిడ్ నాట్ కమ్ టు బి అవర్ మోనార్క్, హీ కేమ్ టు బి అవర్ మినిస్టర్. ఆయన మన చక్రవర్తిగా ఉండడానికి రాలేదు. రెండవసారి వచ్చినప్పుడు రాజుల రాజుగా, ప్రభువుల ప్రభుగా, భూపతులకు అధిపతిగా వస్తాడు. కానీ ఇప్పుడైతే మనకు పరిచారకుడిగా వచ్చాడు. సో ఆయన పరిచర్య ఎట్లా ఉండింది? వివిధ రకాలుగా ఉండింది. బైబిల్ మనకి దాని గురించి చెప్తోంది. మార్కు సువార్తలో దాన్ని మనం ఇప్పటిదాకా చూసాము. ఆయన పరిచర్య, ఆయన సేవ, అవసరాల్లో ఉన్నటువంటి వారికి నానా విధాలుగా ఆయన చేశాడు. మనుష్య కుమారుడు మనుష్య కుమారులకు అంటే నరపుత్రులకు ఏ రకంగా సేవ చేశాడు? రోగులను ఆయన ముట్టి వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి వారికి సహాయం చేశాడు. కుష్టు వారి యొక్క కుష్టును తీసే ముందు వారి హృదయంలో వారు కుమిలిపోతున్నారు చూడండి, ఆ కుములను ఆయన హృదయాన్ని స్పర్శించి దాని నుండి వారికి విడుదల దయచేసి తర్వాత కుష్టు నుండి వారికి శుద్ధిని ఇచ్చాడు. దయ్యములను వెళ్ళగొట్టి నాశనం అయిపోతున్నటువంటి జీవితాలను ఆయన క్రొత్తగా ప్రారంభించేందుకు అవకాశం ఇచ్చాడు. చనిపోయినటువంటి వారికి వారి బిడ్డల్ని తిరిగి లేపిచ్చాడు. నాయను తల్లి, ఆ విధవరాలికి ఒకే ఒక యవన కుమారుడు పడుచువాడు చచ్చిపోయాడని ఆమె కూడా చావు జీవోత్సవంలాగా అక్కడి నుండి పోతున్నప్పుడు ఆ బిడ్డను బ్రతికించి ఆమెను బ్రతికించాడు. సో ఈ ప్రకారం చెప్పుకుంటూ పోతే ఆకలిగా ఉన్నటువంటి వారికి రొట్టె, చేప, ఆ ప్రకారం ఆకలి తీర్చాడు. చేప ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ రొట్టెతో వారు కడుపు నింపుకోగలరు. కానీ దేవుడు ఎంత మంచివాడంటే వారు రొట్టెని అడిగితే రొట్టె, చేప కూడా ఇచ్చేటువంటి వాడు. అండ్ అలా సముద్రాలను నిమ్మలపరిచాడు. ఆందోళనతో
అలమర్తిస్తున్న ఆత్మలకు ప్రశాంతత దయచేశాడు. ఇదంతా చేసిన తర్వాత కూడా నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, లూకా సువార్తలో యేసు ప్రార్థన జీవితాన్ని చదివినప్పుడు ఆయన రాత్రి దాకా భోజనం చేయడానికి కూడా సమయం లేకుండా అలసట పొందిన తర్వాత మళ్ళీ పెందల కడే లేచేవాడు. పెందల కడ లేచి ఆయన కొండకు పోయి ప్రార్థన చేసేవాడు, అరణ్యానికి పోయి ప్రార్థన చేసేవాడు. ఎందుకు ప్రార్థన చేసేవాడు? ఈ దినమంతా మరలా వీరికి నేను పరిచర్య చేయడానికి నాకు కావలసినటువంటి అవసరమైనటువంటి శక్తిని దయచేయి దేవా అని ఆయన అడగడానికి పోయి ప్రార్థన చేసేవాడు. సో ఆయన ప్రార్థన ఇంకా అధికముగా పరిచర్య చేయడానికి, ఆయన ఇంకా మన కొరకు పరిచర్య చేస్తున్నాడు. నేను ఎంతోమంది భక్తుల యొక్క ప్రార్థనా జీవితాల గురించి చదివినప్పుడు వారందరూ ఒప్పుకునేటువంటి విషయము, నేను కూడా ఒప్పుకునే విషయం ఏంటంటే, మన ప్రేయర్ లైఫ్ ఇట్లా సజావుగా సాగదు. మనకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మన ఈసీజీ ఎట్లా ఉంటుంది, ఇట్లా 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 మిస్సింగ్ అని ఎట్లా ఉంటుందో, వీడికి హార్ట్ అటాక్ వచ్చిందని డాక్టర్ ఎట్లా చెప్తాడో, మన ప్రేయర్ లైఫ్ చూస్తే మనకి ఎన్ని అటాకులు వచ్చాయో, ఎన్నిసార్లు మనము ఆ ప్రేయర్ లైఫ్లో గ్యాపులతో గుంటల్లో పడిపోయామో దేవుడికి మనకి తెలుసు. కానీ యేసు ప్రభు ఇప్పటికి కూడా పరిచర్య చేస్తున్నాడు. ఆయన పరలోకంలో ఉండి మన కొరకు విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆ పరిచారకుడి పనిని ఆయన చేస్తూనే ఉన్నాడు. ఒక భక్తుడు ఉండేవాడు కొన్ని సంవత్సరాల క్రితము, 100 సంవత్సరాల క్రితము. ఆయన పేరేంటో మనకి తెలియదు. ఆయన చాలా శ్రేష్టమైనటువంటి భక్తుడు. ఆయన గురించి రెండు చెప్తారు. ఒకటి, హీ గేవ్ అండ్ హీ ఫర్గేవ్. ఆయన ఇచ్చాడు, ఆయన క్షమించాడు. అండ్ ఈ రెండు కూడా ఆయన నోటితో పలికేటువంటి వాడు కాడు. ఒక చిరునవ్వుతో, యథార్థమైన హృదయంతో, సహనముతో, ప్రేమతో అనేకులకు ఎవరికంటే వారికి ఆయన ప్రకారము ఇచ్చాడు, క్షమించాడు, సహాయము చేశాడు. సో ఈ వ్యక్తిని దూతలు చూసినప్పుడు దూతలు దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగారంట, దేవా, అంత పరిశుద్ధుడు, అంత భక్తుడు, అంత శ్రేష్ఠుడు ఆయన ఉన్నాడు, మరి ఆయనకి మీరు ఏదైనా వరం ఇస్తే మంచిది కదా, ఆయనను మీరు ఇంకా ఎక్కువగా వాడుకుంటే మంచిది కదా అని అన్నప్పుడు, అవును మంచిది అని దేవుడు అన్నాడంట. అప్పుడు దూతలు దేవుడితో అన్నారంట, ఆయనకి రోగులను స్వస్థపరిచేటువంటి స్వస్థత వరం ఇస్తే చాలా బాగుంటుంది కదా అంటే, దేవుడు అన్నాడంట, ఎందుకు బాగుండదు, చాలా బాగుంటుంది. మరి ఇవ్వండి అంటే, కాదు, మొదట పోయి ఆయన అడగండి, ఆయనకి ఏ వరం కావాలో అడగండి, అది ఇద్దామన్నాడంట దేవుడు. సో ఈ దూతలు ఆ పరిశుద్ధుడి దగ్గరికి వచ్చారు, భక్తుడి దగ్గరికి వచ్చారు. ఆయన అడిగారు, అనేకులు రోగాలతో బాధపడుతున్నారు, మీకు స్వస్థత వరం దేవుడిస్తే వారిని మీరు స్వస్థపరచగలిగితే చాలా బాగుంటుంది కదా, ఆ వరమును మీరు కోరుకుంటారా అంటే ఆ భక్తుడు చెప్పాడు, నో, ఆ వరాన్ని నాకు దేవుడు ఇవ్వకూడదు. దేవుడే స్వస్థపరచు, యెహోవా రాఫా, ఆయనే స్వస్థపరచును గాక, అది నాకొద్దు అని చెప్పాడు. సరే, రెండవది, మీరు స్వస్థపరచకపోతే పర్వాలేదు, మీరు సువార్త ప్రకటిస్తున్నారు, దేవుడి వాక్యం చెప్తున్నారు, అనేకులు మీ ద్వారా రక్షించబడి నిత్య రాజ్యంలోనికి వస్తే బాగుంటుంది కదా, ఆత్మల పంటను దేవుడు మీకు ఇస్తే బాగుంటుంది కదా, మీరు రక్షిస్తే బాగుంటుంది కదా అంటే ఆయన అన్నాడు, ఆ పని నాది కాదు. ఒక వ్యక్తిని, పాపిని రక్షించే పని పరిశుద్ధాత్మది, ఆ పని పరిశుద్ధాత్మే చేయునుగాక అంటే వారు ఇక ఏమి అడగాలో వారికి అర్థం అవ్వట్లేదు. కాసేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత అడిగారంట, మరి ఇంతకీ మీకేమి కావాలి అంటే, దేవుడి యొక్క కృప మెండుగా ఉండునట్లు నన్ను దేవుడి ఎదుట పెట్టి వేడుకోండి. ఆయన కృప నాకు ఎంత కావాలంటే, నా ద్వారా జరిగే మంచి ఏంటో నాకు తెలియకుండా ఉండాలి. నా ద్వారా జరిగే మంచి ఏంటో నాకు తెలియకుండా ఉండాలి. సో దూతలు తీసుకుపోయి దేవుడికి చెప్పారంట, ఆయన ద్వారా మంచి చేయండి, కానీ ఆ మంచి ఏంటో ఆయనకి తెలియకుండా ఉండాలి. మన ద్వారా ఏ మంచి జరగకుండా కూడా మనం చాలా మంచోళ్ళమని డబడబా ఊరంతా దండోరా పిటాయిస్తుంటాం మనం. ఈయనేమో ఎంతో మంచి చేసి కూడా నా ద్వారా జరిగే మంచి ఏంటో నాకు తెలియకుండా. సో దూతల్ని దేవుడు అడిగాడు, మరి ఏం చేద్దామంటే, ఆయనకి మరి మీరు ఆయన నీడలో మీ శక్తిని పెట్టండి. సో ఆయన నీడ ముందు పడదు, వెనకాల పడుతుంది. ఆయన నీడ వెనక పడినప్పుడు, అటు ఇటు పడినప్పుడు అక్కడ మేళ్లు చేయండి. అవి ఆయన చూడలేడు, కనబడవు, ఆయన తెలియకుండా అట్లా మేళ్లు చేసుకుంటూ పోతాడు అంటే దేవుడు సరే అని చెప్పి ఆమేనని ఆయనకి శక్తినిచ్చాడు. సో చరిత్ర ఏం చెప్తుందంటే, ఆ యొక్క గ్రంథంలో లెజెండ్లో ఏం రాశారంటే, ఆయన ఎక్కడ నడిచినా ఆయన నీడ పడితే ఎండిపోయినటువంటి మొక్కలకు జీవం వచ్చేసేది. అండ్ ఆ ప్రకారము చాలా రకాలైనటువంటి వారికి మేళ్ళు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంతో మందికి ఎన్నో రకాల మేళ్ళు చేశాడు. ఆయన అవి ఎరుగకుండానే ఉన్నాడు. అండ్ చివరికి మనుషులు ఆయన మేళ్లను పొందినటువంటి వారు ఆయన పేరేంటో మర్చిపోయారు. ఆయనకు ఒక బిరుదు పెట్టారు, ద హోలీ షాడో, పరిశుద్ధమైన నీడ. ఆయన పరిశుద్ధమైన నీడగా ప్రపంచంలో గుర్తింపబడ్డాడు. ఎందుకంటే ఇటు అటు అండ్ వెనకాల ఎంతమందికి ఆయన ద్వారా దేవుడు మేలు చేస్తున్నాడో ఆయనకి తెలియదు.
కానీ ఈ రోజున మరి నేను కొన్నేళ్ల క్రితం చూశాను, మన హైదరాబాద్లోనే ఒక ఆయన పేతురు నీడబడితే జనాలకి స్వస్థత వచ్చిందని ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని లైట్ తన మీద వేయించుకొని నీడబడేటట్టు చేసి మీటింగ్ కండక్ట్ చేయడం. మన నాయకులు మరి హోలీ షాడోలు కాదు, దేవుడి యొక్క నామం, ఏ నామం అయితే వారు వాడుతున్నారో ఆ నామమును ఓవర్ షాడో చేసి వారి నామమును ఆయన నామం మీద పెట్టుకొని పెంచుకునేటువంటి వారు ఈ సమయంలో ఉన్నారు. అట్లాంటి వారిని ఈయన లాంటి వారిని పోల్చినప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది ఎవరు దైవ సంబంధులు అనేది. సో యేసు అట్లా అందరికీ మేలు చేయుచు సంచారము చేశాను అని మనం చదివాం. సో దేవుని కుమారుడు, లోక రక్షకుడు, సార్వభౌముడు, అందరికీ ఉదాహరణగా ఉన్నటువంటి ఆయన గురించి పేతురు అందుకనే ఆ సమయంలో యేసును విన్నాడు, యేసుతో ఉన్నాడు, యేసును చూశాడు గనుక పేతురు మొదటి పత్రికలో ఈ మాట తప్పకుండా రాశాడు, మిస్ అయిపోకుండా రాశాడు. అదేంటి? మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనం చివరి భాగం, మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. సో యేసుక్రీస్తు మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన మనకి మాదిరి అనేక రకాలుగా విడిచిపెట్టాడు. కానీ ఇక్కడ సేవ విషయంలో, పరిచర్య విషయంలో, సర్వీస్ అండ్ మినిస్ట్రీ విషయంలో మనం ఒకవేళ ఆయన మాదిరిని తీసుకోవాల్సి వస్తే ఆయన దేవుడి చిత్త ప్రకారము సేవ చేశాడు. గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము నీ చిత్తము చేయుటకు నేను వచ్చాను. సో మనం ఎప్పుడైనా సేవ చేయాలన్నప్పుడు, ఏదైనా సేవ మనము చేయాలన్నప్పుడు మరి సేవలో పెద్ద సేవ, తక్కువ స్థాయి సేవ అనేది ఏమీ లేదు. యథార్థంగా ఏ సేవ దేవుడికి చేసినా, ఆయన పేరట చేసినా అది పరిశుద్ధమైన సేవ, ప్రేమతో చేస్తే అది అంగీకరించబడే సేవ. ఆ సేవ మనం చేసినప్పుడు మనకి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే దేవుని వాక్యం ప్రకారం ఆ సేవ ఉందా, దేవుడు చెప్పినట్టు ఆ సేవ ఉందా, దేవుడు దాన్ని అంగీకరించే ప్రకారం ఆ సేవ ఉందా అన్నదే చూడాలి. మరొకటి మనము చూడకూడదు. ప్రస్తుతము ఎన్నో మినిస్ట్రీస్, ఎన్నో పరిచర్యలు, ఎన్నో సేవలు ఈ వాక్యం ప్రకారం లేవు, అంటే యేసు యొక్క మాదిరి ప్రకారం లేవు. ఫిలిప్పీ పత్రికలో ఆయన సేవ చేయడానికి తను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడో మనకి బైబిల్ చెప్తోంది. కానీ నేను ఒక వచన భాగాన్ని మీకు చదువుతాను. ఆ శిష్యులకు ఆయన చెప్తున్నాడు కనుక శిష్యులకు సంబంధించినటువంటి వచన భాగమే. యోహాను సువార్త 13వ అధ్యాయం 4-5 వచనాలు, జాన్ 13:4-5లో మీరు గమనిస్తే, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. సో ఈ బయట నుండి ఇంటికి వచ్చినటువంటి వ్యక్తుల పాదాలు ఎవరు కడుగుతారంటే అత్యంత హీనమైనటువంటి బానిస, ఇంట్లో ఎవరు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి హీన దశలోని బానిస బయట నుండి మురికి పాదాలతో వచ్చినటువంటి వారి పాదాలు కడుగుతాడు. సో వీళ్ళందరూ అట్లా బయట నుండి వచ్చారు, అక్కడ కూర్చున్నారు, వారి పాదాలు ఎవరు కడుగలేదు. అండ్ వారిలో ఎవరు కూడా నేను మీ పాదాలు కడుగుతానని అడుగు ముందుకే లేదు. సో యేసుప్రభు అది గమనించాడు. అండ్ గమనించి ఇది మంచి టీచింగ్ టైము, లేకపోతే పాఠము నేర్పే సమయం అని చెప్పి ఆయన వెంటనే ఆ పని చేశాడు. శిష్యుల పాదములు కడిగాడు అండ్ తువ్వాలుతో తుడవడం మొదలుపెట్టాడు. ఇక 12 నుండి 17వ వచనం వరకు అదే అధ్యాయంలో గమనించండి, చూడండి. వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, ఇప్పుడు ఇది అండర్లైన్ చేయండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? క్వశ్చన్ వేస్తున్నాడు. నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును, ఇది కూడా మీరు మార్క్ చేసుకోండి, హైలైటర్ మీ దగ్గర బ్యాగ్లో ఉంటే హైలైట్ చేయండి, మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. ఇంపెరిటివ్ అన్నమాట, ఒకరి పాదాలు ఒకరు కడగాలి. తర్వాత కంటిన్యూ 15th verse, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. నేను మీకు చేసిన ప్రకారం ఆయన చేసిన సేవలో ఏ లోటు లేదు, ఆయన యథార్థతలో ఏ లోపము లేదు, ఆయన ఎంతో తగ్గింపు, ప్రేమ, నిస్వార్థతతో వారికి పాదములు కడిగాడు. మనం అట్లా కడగడానికి మాదిరి పెట్టాడు. మనం అట్లాంటి స్థితిలోనికి ఎదిగామా? నేను స్టేజ్ ఎక్కి 50,000 మందికి ప్రసంగం చేయడం గొప్ప కాదు, నేను ఈ స్థితిలో దిగజారి యేసు మాదిరిని అనుకరించుట గొప్ప.
కానీ ఎవడు గుర్తిస్తున్నాడు ఈ రోజుల్లో? దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. సో చెయ్యకుండా ఎంతమంది ఆ ధన్యతలోనికి రాకుండా పోతున్నారు చూడండి. ఎన్నో చర్చెస్లో ఒక ప్యాటర్న్ వచ్చేసింది. అంటే అందరూ వచ్చి కూర్చుంటారు, కొందరు వారికి సేవ చేస్తారు, వారం వారం, మాసం మాసం, సంవత్సరం సంవత్సరం, జీవిత కాలము. ఆ 20%, 80% ఆఫ్ ద కాంగ్రిగేషన్కి సేవ చేస్తారు. అనేక రకాల సేవలు ఉంటాయి సంఘంలో. వాటన్నింటినీ చేస్తే వాళ్ళు జస్ట్ ఆ టైంకి వస్తారు, టైం తర్వాత వస్తారు, కూర్చుంటారు, సేవలు పొందుతారు. టైం కన్నా ముందు కొందరు, టైం అయిపోగానే కొందరు వెళ్ళిపోతారు. వారు యేసు శిష్యులు అని నేను అనను, బైబిల్ అనట్లేదు కనుక. కాలనీలో ఉండేటువంటి వారు కొన్నిసార్లు కాలనీకి ఏదైనా అవసరం వస్తే అందరూ ముందుకు వస్తారు, ఇరుగు పొరుగు అందరూ వచ్చేసి తలా కాసింత ఆ పని చేసేద్దాం పదండి అని. కానీ చర్చ్కి వచ్చేటువంటి వారు, ఈ చర్చ్లో ఇంత మినిస్ట్రీ ఉంది, మేమేమి చేయకుండా వచ్చిపోతున్నామే, మరి మేము కూడా ఏదైనా చేస్తే బాగుండును కదా, యేసు మాకు పరిచారము చేశాడని ఆయన వాక్యంలో చెప్పాడు కదా. ఐదరు వారు బైబిల్ పూర్తిగా చదవలేదు, చదివిన అట్లాంటి భాగాలు చదవలేదు. సో యేసు ప్రభు వారి యొక్క అశాశ్వతమైన, భౌతికపరమైన, మానసికమైన, ఆర్థికపరమైన, ఆత్మీయమైన, నిత్యమైనటువంటి మేళ్లను వారికి చేసి అవసరాన్ని తీర్చాడు. మనకి అలాంటి మనస్సు కావాలి, మనకి అలాంటి పరిచర్య కావాలి. అప్పుడు మనకి దేవుడు అట్లాంటి బలాన్ని ఇస్తాడు. సో మీరు కూడా మీ ప్రభువులాగా మీ సంఘంలో ఆయన మీకు ఇచ్చేటువంటి సేవ, కొన్నిసార్లు చిన్న పిల్లల్ని అల్లరి చేయకుండా చూడమంటే వారిని చూడడము, కొన్నిసార్లు మీరు పోయి అక్కడ కిచెన్లో పని చేయమంటే చేయడము, కొన్నిసార్లు రిసెప్షన్ డైనింగ్ హాల్లో మీరు భోజనం వడ్డించమంటే వడ్డించడము, అయిన పాత్రలు కడగమంటే కడగడము, లేకపోతే బిల్డింగ్ని క్లీన్ చేయమంటే క్లీన్ చేయడము, లేకపోతే పిఎస్ సిస్టమ్ని హ్యాండిల్ చేయమంటే చేయడము, లేకపోతే సండే స్కూల్ క్లాస్ తీసుకోమంటే తీసుకోవడము, లేకపోతే బయటికి పోయి ఇంకొకటి కొనుక్కు రమ్మంటే కొనుక్కు రావడం. ఇవి చేసినప్పుడు ఎవరు మిమ్మల్ని గుర్తించకపోయినా, ఎవరు మిమ్మల్ని ప్రశంసించకపోయినా, మీరు హృదయపూర్వకంగా చేసి ప్రభువా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రం అన్నప్పుడు యు ఆర్ అ ట్రూ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీవు యేసు యొక్క నిజమైన శిష్యుడవు, నిజమైన పరిచారకుడవు, పరిచారకురాలు. అమెరికాలో ఒక క్రిస్టియన్ సెమినరీ ఉంది, లింకన్ క్రిస్టియన్ సెమినరీ అంటారు దాన్ని. సో ఒక పాస్టర్ గారు కొన్నేళ్ల క్రితము దాంట్లో ఆయన థియాలజీ డిగ్రీతో గ్రాడ్యుయేట్ అయ్యాడు. గ్రాడ్యుయేట్ అయినప్పుడు ఆ సంవత్సరం నుండి కొత్తగా వారు ఒక ఆచారాన్ని పాటించడం మొదలుపెట్టారు. అదేంటంటే థియాలజీ పాస్ అయినటువంటి విద్యార్థులకు డిగ్రీతో పాటు ఒక టవల్ కూడా ప్రెజెంట్ చేసేవారు, ఒక తువాలు కూడా ఇచ్చేవారు. సో ఆ ప్రెసిడెంట్ ఏం చెప్పాడంటే, మీ డిగ్రీ ఎంత పెద్దదైనా సరే, పిహెచ్డి అయినా, అది మీ అక్షరాలు, దాని అక్షరాలు మీ పేరు తర్వాత ఉంటాయి, అది గొప్ప కాదు. మీ లైఫ్లో ఈ థియోలాజికల్ డిగ్రీ కన్నా ఎక్కువ ఈ టవల్ మినిస్ట్రీ ఉండాలి, ఈ తువాలు పరిచర్య ఉండాలి. సో ఈ పాస్టర్ గారు ఏమన్నారంటే, నేను ఆ డిగ్రీని గోడకి అట్లా ఫ్రేమ్ చేసి పెట్టాను, కానీ తువాలు అట్లా పెట్టుకుంటే బాగుంటుందని అనిపించింది, కానీ తువాలు అట్లా గోడ మీద పెట్టి చూపడానికి కాదు, తువాలు నడుపు కట్టుకొని పాదాలు కడిగి తొడవడానికి ఇచ్చారని చెప్పి దాన్ని బాగా వాడేశాను. అలా ప్రతి విద్యార్థి వేదాంత విద్యను అభ్యసించి బయటకు వచ్చిన తర్వాత పరిచారకుడిగా ప్రభువును పోలి ఆయన పోలికలో ఎదిగితే మన సంఘాలు ఎంత బాగుపడేవి. అండ్ ఈ యొక్క 12 మందిలో ఒకడు పోయాడు, కానీ మిగతా వారందరూ, ఒక ఆయన వృద్ధాప్యంలోనికి వచ్చి చనిపోయాడు, కానీ మిగతా వారందరూ యేసు కొరకు పరిచర్యతో పాటు ప్రాణాలు కూడా అర్పించేశారు. రెండవది రాసుకునేవారు రాసుకోండి, ద లార్డ్స్ సాక్రిఫైస్. ద లార్డ్స్ సాక్రిఫైస్, ప్రభు యొక్క బలియాగము, లేకపోతే ప్రభు చేసిన త్యాగము. 45వ వచనంలో 2వ భాగము, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెన నేను. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును ఆయన వచ్చాడు. యేసు ప్రభు కేవలము పరిచర్య చేయడానికి మాత్రమే కాదు, పరిచర్యలో ఆయన యొక్క తారస్థాయి ఏంటి అంటే, ద కల్మినేషన్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ ఏంటి అంటే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించుట. సో యేసు సేవ మనకు అవసరము, యేసు సేవ మంచిది, కానీ యేసు సేవ మన పాపముల నుండి మనల్ని రక్షించకపోతే ఆ సేవ ద్వారా మనకు నిజంగా ప్రయోజనము, నిత్య ప్రయోజనం అనేది లభించదు.
సో ఆయన మన పాపపు శిక్షను భరించాడు, మన విడుదల కొరకు ఆయన ప్రాణమును క్రయధనముగా చెల్లించాడు గనుక, మనల్ని రక్షించాడు గనుక ఆయన సేవ మనకి నిత్యము గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తోంది. చూడండి, 1 తిమోతి 2:5-6 దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. అది అండర్లైన్ చేసుకోండి. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును. సో మనము పాపానికి బానిసలము, సాతానుకు బందీలము, అండ్ స్వంతము చేత పీడింపబడుతున్నటువంటి అభాగ్యులము. అట్లాంటి మనల్ని యేసు తన విమోచన క్రయధనము ద్వారా కొన్నాడు, విడుదల చేశాడు. మార్కు సువార్త 14:24 ఆయనే చెప్పాడు, అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము అంటాడు. అంటే మన రక్షణ వెల ఏంటి అంటే ఆయన ప్రశస్తమైన రక్తం. పాపిష్టి ఆత్మలను కొనడానికి పాపము లేని రక్తమును వెలగా చెల్లించిన ప్రభు మన ప్రభు. క్రిస్టియానిటీకి మొదట ఒక చిహ్నం ఉండేది, అది ఫిష్ సింబల్ అన్నమాట. అంటే చేప ఆకారం. మొదటి 400 సంవత్సరాలు క్రైస్తవ్యము అంటే ఇతరులకి చేప ఆకారంలో కనబడేటువంటి గుర్తు ద్వారానే పరిచయం. సిలువ అనేది బయటికి కనబడేది కాదు. అండ్ ఇద్దరు చంపబడ్డానికి లేకపోతే జైల్లో వేయబడితే విపరీతమైన హింస ఉండేది కనుక ఇద్దరు విశ్వాసులు అట్లా జైల్లో పడితే వారు ఏం చేసేవారంటే నేల మీద మంటిలో ఫిష్ గుర్తేసేవారు. సో చేప గుర్తేగానే నేను విశ్వాసిని అని వారికి తెలిసేది, దాన్ని తుడిపేసేవారు. ఇంటి మీద కూడా చేప గుర్తేసుకుంటే ఇది క్రైస్తవ గృహం అని వారికి తెలిసేది. అయితే అన్యులకి, వారి యొక్క కిరాతకులకి తెలిసేది కాదు. 4th సెంచరీలో కాన్స్టెంటైన్ ఎప్పుడైతే క్రిస్టియానిటీని స్టేట్ రిలీజన్గా ప్రకటించాడో, ఎప్పుడైతే ఆయన ఈ సిలువ ద్వారా దేవుడు నాకు జయం ఇచ్చాడని చెప్పాడో, ఇక అప్పటి నుండి క్రైస్తవ భక్తులు వారికి హింస తగ్గిపోయింది కనుక ఆ యొక్క ఫిష్ని వారు ఇక వాడడం మానేశారు. ఇక అప్పటి నుండి వారు క్రాస్నే వాడడం మొదలుపెట్టారు. అండ్ సంఘాల మీద సిలువలు పెట్టడము, సంఘం లోపల సిలువలు పెట్టడము, బైబిల్ మీద సిలువలు వేయడము, నానా రకాలుగా సిలువ గుర్తులు వేసుకోవడం అనేది స్టార్ట్ అయింది. మొదట్లో వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, మా విమోచన దీని ద్వారా దేవుడు సాధించాడు. దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ అవర్ రిడెంప్షన్. ఇది మా విమోచన సాధనము అని దాన్ని పెట్టుకున్నారు. కానీ విమోచన సాధనాన్ని ఈ రోజున డెకరేటివ్ పీస్గా మనుషులు మార్చుకున్నారు. దురదృష్టం. సో ఆ విమోచన మనకి రావడానికి, మన ఆత్మలను దేవుని కుమారుడు కొనడానికి ఆయన ఎంత వెల చెల్లించాడో చూడండి. మొదట్లో ఆయన సెల్ఫ్ డినయింగ్ లవ్ అండ్ సర్వీస్, ఆయన తను తాను ఉపేక్షించుకొని మనల్ని ప్రేమించి మన కొరకు సేవ చేశాడు. తర్వాత ఆయన గ్రేట్ సిన్ అటోనింగ్ సాక్రిఫైస్, అంటే మన పాప ప్రాయశ్చిత్తం కొరకు ఆయన చేసినటువంటి బలియాగము మనకి ఇక్కడ రెండు కూడా కనపడుతున్నాయి. సో ఈ విమోచన క్రయధనము అనేది అవసరము అని ప్రభు అయిన యేసు చెప్తున్నాడు. ర్యాన్సమ్ అనేది అంటే ఒకరిని ఒకరు పట్టుకుని పోతే వారిని విడిపించడానికి ఒక వెల, ఒక రుసుము, ఒక ధర, ఒక మూల్యము చెల్లించుట, ఒక ప్రైజ్ ఫర్ దేర్ రిలీజ్ అనేది అవసరమని ప్రభు చెప్తున్నాడు. అండ్ అది ఎట్లా ఆయన చెల్లించాడు అంటే ఆయన యొక్క ప్రాణమును అర్పణగా ఇచ్చుట ద్వారా. సో మామూలుగా మీరు చూస్తుంటారు, ఒక బిజినెస్ మ్యాన్ యొక్క బిడ్డను ఒకడు కిడ్నాప్ చేశాడు, 3 కోట్లు ఇస్తే కానీ విడుదల చెయ్యను అని వాడు ఫోన్లు చేస్తున్నాడు. సో బిజినెస్ మ్యాన్ రెడీ అయిపోతాడు, నా బిడ్డ ప్రాణాన్ని కన్నా నాకు ఏది ముఖ్యం కాదు, ఏది విలువైంది కాదు, 3 కోట్లు కాదు, ఎంతైనా ఇస్తాను, బిడ్డను కాపాడుకుంటాను. అంటే ఆ యొక్క ర్యాన్సమ్ అనేది ఒక ప్రైజ్ మనకి చూపిస్తుంది. బిడ్డ విడుదల అవ్వాలంటే 3 కోట్లు. ఆ బానిసల బజార్లో ఆ బానిసను నేను కొని విడుదల చేయాలంటే 15 లక్షలు. సో దాని మీద ఒక విలువ అనేది ఉంది. నా ఇప్పుడు యేసు మీద ఎంత వెల పెట్టొచ్చు? వాట్ ఈస్ ద ప్రైస్ ట్యాగ్ దట్ యూ కెన్ పుట్ ఆన్ జీసస్? యేసు ఇంత ధర నా ఆత్మ రక్షణ విమోచన కొరకు చెల్లించాడని ఎంత పెడతారు? ఆలోచించండి. ఆయన యొక్క వెల, విమోచన క్రయధనముగా ఆయన చెల్లించింది ఇన్వాల్యుబుల్, అంటే వెల కట్టలేనిది. అంటే ఆయన్ని అసలు మనము ఎన్ని రకాల అంచనాలు లెక్కలేసినా కూడా మనము దాన్ని లెక్కించలేం. ఈ లోకంలో ఉన్న గనులు కానీ, రాజులు కానీ, చక్రవర్తులు కానీ, రాణులు కానీ, గణ వంశస్థులు కానీ ఎవరు కూడా ఇవ్వనంత వెల ఆయన నీ కోసం నా కోసం ఇచ్చాడు.
ఆ వెల ఎట్లా కట్టాలో మనకి తెలియదు, కట్టలేము. కాకపోతే ఒక రకంగా వెల ఎలాంటిది అనేది మీకు అర్థం అవ్వడానికి మీకు నేను చెప్తాను. ఆయనలో ఉన్నంత పరిశుద్ధత ప్రపంచంలో మరొక జీవిలో లేదు. దానికి ఎంత వెలగడదాం? ఆయన ప్రేమలో ఉన్నంత పరిపూర్ణత మరొక దాంట్లో లేదు. ఎంత వెలగడదాం? ఆయన పరిపూర్ణత లాంటి పరిపూర్ణత ఇంకొకటి లేదు. ఎంత వెలగడదాం? ఆయన కనికరం లాంటిది ఇంకొకటి లేదు. ఎంత వెలగడదాం? ఆయన హృదయం లాంటిది ఇంకొకటి లేదు. ఎంత వెలగడదాం? ఆయన జీవితం లాంటిది ఇంకోటి లేదు. ఆయన దాతృత్వం లాంటిది ఇంకోటి లేదు. ఆయన క్షమాగుణం లాంటిది ఇంకోటి లేదు. ఆయన త్యాగం లాంటిది ఇంకోటి లేదు. ఆయన నీతి లాంటిది ఇంకోటి లేదు. ఎంత వెలగడదాం? ఇప్పుడు అందరూ పరీక్షలు రాస్తున్నారు, చాలా టెన్షన్లో ఉన్నారు. ఆ టెన్షన్లోనికి వచ్చారు, పరీక్షలు రాస్తున్నారు పిల్లలు. మన పిల్లలు పరీక్షలు ఎందుకు రాస్తారు? పరీక్షలు ఎందుకు పెడతారు? ఈ విద్యార్థి స్కూల్కి సంవత్సరం వచ్చాడు, కాలేజ్కి సంవత్సరం వచ్చింది. ఎంత నేర్చుకున్నారు? మీరు నేర్పిన సబ్జెక్టు ఎంత వీరికి తెలుసు? ఎంత వీరు మరి దాంట్లో అటెంప్ట్ చేసి పాస్ అవుతారు అని క్వశ్చన్స్ ఇస్తారు. వారు ఇచ్చిన ఆన్సర్లకి మార్కులు వేస్తారు. ఈదర్ పాస్డ్ లేకపోతే ఫెయిల్డ్, మెరిట్ అయితే మెరిట్ అని వారు ఆ యొక్క ర్యాంకులు ఇస్తారు. సో జీవితం అంతా కూడా మనకు ఒక పరీక్షే. ఆ పరీక్షల గురించి మనం పెద్దగా పట్టించుకోం. సంవత్సరం అంతా వచ్చే పరీక్షలు పెద్దగా పట్టించుకోం. కానీ చివరిలో వచ్చేటువంటి కాగిత పరీక్షలు మనము చాలా ఇబ్బంది పడిపోతుంటాం. నన్ను అడిగితే జీవితపు పరీక్షలు చాలా గొప్పవి, కాగితపు పరీక్షలు అంత గొప్పవి కావు. ఎందుకంటే పేపర్ డిగ్రీ ఉంది, పిహెచ్డి. ఆయన ప్యూన్ ఉద్యోగం కూడా సంపాదించట్లేదు. ఒకడు 7th ఫెయిల్, వాడు $1 బిలియన్ స్టార్టప్ కంపెనీ మొదలుపెట్టి దేశం అంతా కోట్లు గడిస్తున్నాడు. పేపర్ క్వాలిఫికేషన్ కాదు, లోపల ఉండాలి మనిషికి పొటెన్షియల్. సో ఎంత ఆయనకి మనం వెలగడతాం? మామూలుగా బేరమాడుతుంటారు. ఆ రోజుల్లో ఈ యొక్క బానిసల బజార్లో అమ్మకానికి పెట్టినటువంటి యజమాని 3 బానిసలను అమ్మకానికి పెడితే వీరికింత 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 తల మీద రేటు పెడతాడు. మీరు చూసే ఉంటారు, పాత కార్లు అమ్మేటువంటి కారు షోరూమ్కి వెళ్తే ఇది 3 లక్షల కారు, ఇది 7 లక్షల కారు, ఇది 11,50,000 కారు అని రేటు పెడతారు, బోర్డు పెడతారు చూడండి. అట్లా బానిసల మీద కొనేవాడు వచ్చి అంటాడు, ఈమెకి ఆల్రెడీ 35 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా బతికితే ఇంకో 20 ఏళ్ళు బతుకుతుంది, కొంత రేటు తగ్గించు అంటే. ఇప్పుడు దాకా అయిపోయిన టైంకి నేను ఇవ్వను, ఇక నాతో ఉండి నాకు సేవ చేసే టైంకే నేను రేట్ ఇస్తాను, కనుక కొంత తగ్గించు. మీరు పోయి అక్కడ గొర్రెను కొనేటప్పుడు, మేకను కొనేటప్పుడు 10,000 అంటే 9,000కి ఇవ్వవా? బేరం ఆడతాం. కానీ యేసు ఆయన యొక్క జీవాన్ని మనకి ఇవ్వడానికి వచ్చినప్పుడు, తండ్రి నీతిని నెరవేర్చడానికి వచ్చినప్పుడు, ఆ యొక్క పాపమును క్షమించే పరిహారము చెల్లించడానికి వచ్చినప్పుడు దేవుడు ఎవరితో బేరం ఆడలేదు. బేరము అనేది అక్కడ లేనే లేదు. దేవుడి యొక్క నీతి, దేవుడి యొక్క న్యాయమునకు బేరం అనేది తెలియదు. అక్కడ తెలిసింది ఒకటే, అత్యంత విలువైనటువంటి వెలను చెల్లించి ఈ విలువలేనటువంటి పాపులను వెదికి రక్షించుట. ఒక రిఫార్మర్ భక్తుడు 16th సెంచరీలో అందుకే ఇట్లా అన్నాడు, ఆయన నన్ను విలువైన రక్తముతో కొన్నాడు, నా పాపం అంతటి నుండి కొన్నాడు, మరణం అంతటి నుండి కొన్నాడు, సాతాను అధికారం శక్తి నుండి కొన్నాడు. వెండితో కొనలేదు, బంగారంతో కొనలేదు. ఆయన పరిశుద్ధమైన, ప్రశస్తమైన, నిర్మలమైన శ్రమ, మరణము అండ్ దాంట్లో ఉన్నటువంటి రక్తముతో కొన్నాడు. సో మొదటిలో మనం నేర్చుకున్నది సర్వీస్లో ఏంటంటే యేసు నీటితో శిష్యుల పాదములను కడిగాడు. రెండవ దాంట్లో మనం నేర్చుకునేది ఏంటంటే యేసు తన రక్తముతో పాపులను కడుగుతాడు. అంటే నీవు ఒక పాపివి, యేసు రక్తంలో విశ్వాసం నుంచి రక్షించబడ్డావంటే యేసు నిన్ను తన రక్తముతో కడిగాడు, శుద్ధి చేశాడు. అది ఎంత గొప్ప ధన్యత. ఈ ర్యాన్సమ్ అనే పదము గ్రీకులో లూట్రోన్ అనేటువంటి పదము, దాని యొక్క సింపుల్ మీనింగ్ ఏంటంటే ఫ్రీ, స్వేచ్ఛ, స్వాతంత్రం, రిలీజ్, విడుదల చేయుట, లేకపోతే రిడీమ్ అంటే రిడెంప్షన్ అని, విమోచించుట అని దాని యొక్క అర్థం. సో ఆ సమయంలో గ్రీకులో ఈ నూతన నిబంధన బయట దాన్ని ఎట్లా వాడేవారంటే, ఒక బందీని విడుదల చేయడానికి ఇచ్చేటువంటి వెల, ఒక మరి యుద్ధ ఖైదీను విడుదల చేయడానికి ఇచ్చేటువంటి ధర, ఒక బానిసను కొనడానికి ఖర్చు పెట్టే వెల, ఒక రుణస్థుడు అప్పు చేశాడు, అప్పు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నాడు, వాడు జప్తు చేయబడ్డాడు, వాడిని జప్తు నుండి బయటికి తీసుకురావడానికి వాడికి చెల్లించేటువంటి రుసుము. రాజు యొక్క సైనిక అధికారిని యుద్ధంలో వారు పట్టుకుంటే ఈయన డబ్బిచ్చి అతన్ని విడిపించుకునేవాడు. రాజకుమారుణ్ణి వారు బందీగా చేస్తే డబ్బిచ్చి రాజకుమారుణ్ణి విడిపించుకునేవాడు. అండ్ ఆ ప్రకారం ఆ సమయంలో ఇది ఉండేది. అండ్ యేసుప్రభు ఇక్కడ వాడినటువంటి ఆ పదము కేవలం న్యూ టెస్టిమెంట్లో 2 చోట్ల
అండ్ రెండు కూడా ఇదే స్టేట్మెంట్కి సంబంధించి, ఒకటి మార్క్ 10:45లో, రెండవది మత్తయి సువార్త 20:28లో మాత్రమే వాడబడింది. సో అది చాలా విలువైనది. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు. సో యేసు మరణము, యేసు ప్రాణము ద్వారా మనకు మన బంధకము నుండి విడుదలకి పేమెంట్ అనేది జరిగింది. సో ఈ లూట్రాన్ అనేటువంటి పదానికి ఉన్నటువంటి ఒక అర్థము ఓల్డ్ టెస్టమెంట్లో కూడా మనకు కనబడుతుంది, న్యూ టెస్టమెంట్లో కనబడుతుంది. నాకున్న సమయాన్ని బట్టి నేను కొన్ని వచనాలు మీకు వినిపిస్తాను, దాని ద్వారా అది ఏంటి అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో బైబిల్లో ఓల్డ్ టెస్టమెంట్లో ఒక వ్యక్తిని కొనాలి బానిసత్వము నుండి, లేకపోతే ఒక మనిషిని విమోచించాలి, ఒక జంతువును విమోచించాలి, ఒక ఆస్తిని విమోచించాలి, విడిపించాలి అంటే ఒక వెల చెల్లించాలి. ఉదాహరణకి రాసుకోండి వచనాలు, వీలైతే చూడండి. ఎక్సడస్ 13:13, నిర్గమకాండం 13:13. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. గాడిదని దేవుడు అంగీకరించాడు కనుక దాన్ని వెల ఇచ్చి విడిపించండి, దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించండి. అట్లు దానిని విడిపించని ఎడల దాని అంటే గాడిద పిల్లను మెడ విరవదీయవలెను. నీ కుమారులలో తొలిచూలు అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలెను. అదే 13-15 వచనంలో, ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మొగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. సో బదులుగా, ప్రతిగా అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్, ఇన్ ఎక్స్చేంజ్ ఫర్, దానికి బదులు అండ్ దాని స్థానములో, దాని ప్రయోజనము కొరకు. అది కూడా ఎట్లా? ఒక 3 వచనాలు. ఆదికాండం 22:13, జెనసిస్ 22:13లో, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి, ఇప్పుడు అండర్లైన్ చేయండి, మారుగా పెట్టి. సో ఇసాకు బదులు అబ్రహాము పొట్టేలును మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. రెండవది రెఫరెన్స్ 2 సమూయేలు 18:33, 2 శామ్యూయల్ 18:33. అప్పుడు రాజు బహు కలతబడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు, అయ్యో నా కుమారుడా. ఇప్పుడు అండర్లైన్ చేయండి నేను చెప్పే మాటలు. నీకు బదులుగా నేను, అండర్లైన్ దట్, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచు వచ్చు. మూడవది న్యూ టెస్టిమెంట్ రెఫరెన్స్ లూకా 11:11. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు, ఇప్పుడు అండర్లైన్ చేయండి, ప్రతిగా అండర్లైన్, పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా. సో 3 చూసాం మనము. ఎట్లా మారుగా పెట్టి నీకు బదులుగా నేను, అండ్ చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా. సో ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? సబ్స్టిట్యూషన్. అంటే యేసు సిలువలో నా పాప స్థితిని ఆయన మీద దేవుడు మోపినప్పుడు దేవుడు ఉగ్రతను, ఆ న్యాయపు శిక్షను ఆయన భరించి నాకు ప్రతిగా ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన నా సబ్స్టిట్యూట్గా మారాడు. నాకు బదులుగా ఆయన శిక్షను, మరణమును రుచి చూచాడు. ఆ ప్రకారం ఆయన నన్ను విడుదల చేశాడు, నా వెల చెల్లించాడు. సో దీనికి యెషయా 53కి సంబంధం ఉంది. యెషయా 53 అధ్యాయం మనకి మామూలుగా సుపరిచితమైన అధ్యాయం. తర్వాత దాన్ని మీరు చదువుకోండి. అక్కడ 4 నుండి 6, 10, 11 వచనాలకి దీనికి సంబంధం ఉంది అనేది అనేకుల అభిప్రాయము. కొంతమంది లేదు అని కూడా అంటారు. అది ఇప్పుడు మనకు వద్దు. అయితే ఒక వ్యత్యాసం మీకు చెప్తాను. ఇతరులు ర్యాన్సమ్ పే చేసినప్పుడు అండ్ యేసు ర్యాన్సమ్ పే చేసినప్పుడు ఉన్నటువంటి ఒక వ్యత్యాసం ఏంటో చెప్తాను. ఒకవేళ ఒక బానిసను ఒక ఆయన కొని విడుదల చేసినప్పుడు కేవలం భౌతికంగా విడుదల చేస్తున్నాడు. ఒక యుద్ధ ఖైదీని ఒక రాజు కొని విడుదల చేసినప్పుడు కేవలం భౌతికంగా చెర నుండి విడుదల చేస్తున్నాడు. కానీ వారిద్దరూ మంచి చేసినా తప్పు చేసినా వారికి ఉన్న దోషారోపణ నుండి ఈ యొక్క
క్రయ ధనము వారిని విడుదల చేయట్లేదు. యేసు ఏం చేశాడంటే, మనం పాపపు చెరలో బందీలముగా ఉంటే మనల్ని పాపపు చెర నుండి విడుదల చేస్తున్నాడు. అండ్ మనలో ఉన్నటువంటి పాపపు దోషారోపణ నుండి కూడా మనల్ని విడుదల చేస్తున్నాడు. సో ఈజ్ రిలీజింగ్ us ఫ్రమ్ ద గిల్ట్ ఆఫ్ సిన్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్. అందుకనే క్షమించబడిన వాడు, రక్షించబడిన వాడు, నూతన సృష్టిగా చేయబడిన వాడు చాలా తేలికగా ఫీల్ అవుతాడు. హృదయము అటు పరలోకానికి ఎగిరిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఆ భారం పోయింది. అనేకుల గురించి నేను చివరికి వస్తాను. కాకపోతే ఒక వివాదము చిన్నగానే, పెద్దగా కూడా కాదు, చిన్నగా వచ్చింది. 3rd centuryలో ఆరిజిన్ అనేటువంటి ఒక సంఘపితరుడు దీన్ని లేవనెత్తాడు. మామూలుగా బానిసల బజార్లో ఒకడు కొంటున్నాడు, ఒకడు అమ్ముతున్నాడు. అంటే వీడు కొనేవాడు వెలనిస్తున్నాడు అమ్మేవాడికి. మరి ఇక్కడ యేసు తన ప్రాణమును క్రయధనముగా ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? సో ఆరిజిన్ యొక్క ప్రపోజల్ ఏంటంటే సాతానుకి ఇచ్చాడు. కానీ అది ససేమిరా 1000 రెట్లు తప్పు. ఎందుకంటే సాతాను పిక్చర్లో లేనే లేడు. యాక్చువల్గా మార్కు సువార్త 8వ అధ్యాయం 33వ వచనం ప్రకారము యేసు ప్రభు శిలువ గురించి మాట్లాడినప్పుడు పేతురు అడ్డగిస్తే నీకు అది తగదు అని అంటే యేసు ప్రభు పేతురు అండ్ శిష్యుల వైపు చూచి సాతానా నా వెనక్కి పొమ్మంటాడు. సో ఆ ప్రకారము అది జరగలేదు. తర్వాత వచ్చినటువంటి భక్తులు దాన్ని సరిచేశారు. అది అసలు వినికిడిలోనికి రాకుండా కూడా చేసేసారు. సో మోస్ట్లీ బిబ్లికల్గా ఉన్నటువంటి వారు సౌండ్ డాక్ట్రిన్ ఫాలో అయ్యేవారు దాని గురించి ఆలోచించారు. ఇక్కడ ఆ యొక్క ఎంఫసిస్ దేని మీద ఉంది అంటే, ఆ గ్రీకులో ప్రభు చెప్పినటువంటి స్టేట్మెంట్ యొక్క నొక్కి చెప్పుట దేనికి సంబంధించి అంటే, ప్రాయశ్చిత్తం మీద, విడుదల మీద అండ్ కొనడం మీద ఉంది. అంతేగాని రుసుము ఎవరికి చెల్లిస్తున్నాం అన్న దాని మీద లేదు. యెషయా 53:10-11 మీరు చదువుకోండి. అక్కడ దాన్ని బట్టి తండ్రి అయిన దేవుడికి యేసు ప్రభు దాన్ని చెల్లించినట్లు మనకి కనబడుతుంది. ఒక మాట నేను చదువుతాను, అంత చదవట్లేదు. అతడు తన్ను తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. సో అతడు చేసింది దేవుడికి, దేవుడు దాన్ని తీసుకున్నాడు అండ్ ఆ ప్రకారము మనకు క్షమాపణ, విడుదల అన్ని లభించాయి. సో ఈ ర్యాన్సమ్ అంటే నేను నీకు ప్రాణమిచ్చి క్రయధనముగా దాన్ని సమర్పించి నిన్ను కొనకపోతే నీకు విడుదల లేదు అన్నప్పుడు నాకేం అర్థమైంది? మీకేం అర్థం అవ్వాలి? మీరు ఒక బందిఖానాలో ఉన్నారు. మీరు ఆ ప్రిజన్లో నుండి బయటికి రావాలంటే మీకు ఒకరు వచ్చి విడుదల ప్రకటించాలి, ఒకరు వచ్చి వెల చెల్లించాలి. సో మనము ఆ స్థితిలో ఉన్నాము. మనం విడుదల పొందకపోతే మనము దేవుడికి అన్నప్పటికీ దూరస్థులముగా నిత్య నాశనానికి అగ్నిగంధకాలతో మండే గుండానికి పోతాం. అండ్ మన విడుదలకి మనము విమోచన క్రయధనం ఇవ్వలేం. We cannot pay the price for our own release. సో యేసు మరణము ఒక ట్రాజిక్ యాక్సిడెంట్ కాదు, ఆయన్ని అన్యాయంగా చంపేశారు అని కొంతమంది అంటుంటారు. కానే కాదు. ఆయన మరణము ఒక హతసాక్షిగా ఆయన చావలేదు. ఎవరి కోసము ఆయన నిలబడి ఆయన చంపబడలేదు. ఆయన మరణము ఒక పరిశుద్ధుడు చాలా కాలం బతికిన తర్వాత పరిశుద్ధంగా చచ్చిపోయినటువంటి సెయింట్లీ డెత్ కాదు. ఆయన మరణం ఏంటంటే ఆ గ్రేట్ సాక్రిఫైస్, అదొక బలియాగము. మనందరి పాపముల నుండి మనల్ని విడుదల చేసి విమోచించుటకు ఆయన చేసిన బలియాగం. సో ప్రభు అయిన యేసు యొక్క స్టేట్మెంట్లో కొన్ని తీవ్రమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒక ప్యూరిటన్ భక్తుడు వాటి గురించి రాశాడు. నేను ఒక్కొక్క మాట మాత్రం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది మనకు అర్థం అవుతే యేసు పట్ల మనకున్న అవగాహనలో పైనున్నటువంటి పొరలు పౌలు కంటి మీద నుండి పడిపోయినట్టు పడిపోతాయి. ఈ ప్రకటనలోని సూచనలు చాలా తీవ్రమైనవి. మొదటిది, మన జీవితము జప్తు చేయబడింది. రెండవది, పాపము చాలా గొప్ప చెడుతనం. దేవుడు కూడా బలియాగము లేకుండా మనల్ని దాని నుండి విడిపించలేడు. మూడవది, శిక్ష లేక ప్రాయశ్చిత్తము లేకుండా మనల్ని విడిపించడం వలన మనము మన పాపమును అండ్ నేరమును గుర్తించకుండా దాన్ని మరలా చేయడానికి ఉదాసీనంగా మారిపోతాం. నాలుగవది, మనిషి పట్ల దేవుడి ప్రేమ ఎంత గొప్పదో దేవుడు పాపాన్ని శిక్షించుటలో మనకు కనబడుతుంది. ఐదవది, మరియు మనము పూర్తిగా రక్షించబడ్డానికి మన శిక్షను మనము భరించలేనప్పుడు క్రీస్తు మన శిక్షను భరించి మన శ్రమను పంచుకున్నాడు. మరి ఇప్పుడు ఆ గొప్ప విమోచనకు మనము కృతజ్ఞులమా?
సిలువ ద్వారా, యేసు సిలువ ద్వారా మనము తగ్గించబడ్డామా? దాని ద్వారా రక్షించబడ్డామా? పాపము అండ్ రక్షణ అనేటువంటి ఆలోచనలతో ఆ రక్షకుడైన యేసు వైపు మీరు గురుత్వాకర్షణ శక్తితో ఆకర్షించబడితే మీరు ఈ విషయాలను గంభీరంగా ఆలోచిస్తారు. ఎండ్ ఆఫ్ కోట్. సర్ విల్ఫ్రెడ్ గ్రెన్ఫెల్ అనేటువంటి ఒక మిషనరీ, ఆయన ఒకప్పుడు కెనడాలో న్యూ ఫౌండ్ ల్యాండ్, లాబ్రడార్, కెనడాతో అవి కలవనప్పుడు అక్కడికి వెళ్ళడానికి గల కారణం చెప్తాడు. ఆయన ఒక డాక్టర్, కానీ మిషనరీ డాక్టర్గా మారడానికి కారణం ఏంటి? ఆయన ఒక హాస్పిటల్లో రెసిడెంట్ ఫిజిషియన్గా ఉన్నప్పుడు ఒక స్త్రీని రాత్రి వారు మోసుకుంటూ వచ్చారు. ఆమె పూర్తిగా కాలిపోయిన దేహంతో వచ్చింది, విపరీతముగా కాలిపోయింది. ఆమెను వారు మరి హాస్పిటల్లో అడ్మిట్ చేసి మెడిసిన్ ఇస్తున్నారు, వైద్యం మొదలుపెట్టారు. ఆమె భర్త త్రాగుబోతూ, అతడి ద్వారా ఈ ప్రమాదం జరిగింది అని ఈయనకి తెలిసింది. కానీ పోలీసు వచ్చారు, మ్యాజిస్ట్రేట్ వచ్చాడు. ఈమె యొక్క డెత్, మరి ఆమె చివరిలో చనిపోయే ముందు ఆమె ఇచ్చేటువంటి వాంగ్మూలం ఏంటో వారు రాసుకుంటున్నారు. సో అమ్మ ఏం జరిగింది, ఎవరైనా చేశారా, నిన్ను కాల్చారా అని వారు అడుగుతున్నప్పుడు తాగిన భర్త కూడా అక్కడే నిలబడ్డాడు. ఆ రోజు తాగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఏదో చిన్న వివాదంతో భార్య మీద ఆ నూనె పోసి తగలబెట్టేశాడు. అయితే భర్త బెడ్ దగ్గరే ఉంటే ఆమె భర్త వంక చూడలేదు, కానీ చివరికి చూడాల్సి వచ్చింది. అతన్ని పైనుండి కింది దాకా చూసి మళ్ళా పైకి అతడి ముఖం వైపు చూసినప్పుడు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అప్పుడు ఆమె చెప్పింది, యాక్సిడెంట్గా నేను కాలిపోయాను అంతే. అండ్ చివరి శ్వాస విడిచి ఆమె చచ్చిపోయింది. అది డాక్టర్ విల్ఫ్రెడ్ గ్రెన్ఫెల్కి, ఆయన తర్వాత సర్ అనే గొప్ప బిరుదును కూడా ఇంగ్లాండ్ ద్వారా పొందాడు. సర్ గ్రెన్ఫెల్కి ఎంతగా కదిలించేసిందంటే, ఆ అన్యాయస్తుణ్ణి, ఆ దుర్మార్గుణ్ణి, తన భార్యని కూడా చూడకుండా ఇట్లా తగలబెట్టిన వాడిని ఆమె కాపాడడానికి యాక్సిడెంట్ అని చెప్పి ఎంత నిస్వార్థంగా ప్రాణం ఇచ్చేసింది. ఇది నా ప్రభు అయిన యేసులో కనబడుతుంది. మరి నేను ఇక్కడ డాక్టర్గా కన్నా ఇట్లాంటి వారిని తయారు చేసే మిషనరీగా మారాలని ఆయన ఆ యొక్క దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన సేవ చేశాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఒకసారి ఆలోచన చేద్దాం. 10:45 ప్రకారం, మార్కు 10:45 ప్రకారం అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు ఆయన వచ్చాడు. ఎఫెసీ 5:25 నుండి 27 వరకు ఆ భాగంలో కావలసిన మాటలు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. గలతీ 2:20లో నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని. సో అందరి కొరకు, సంఘము కొరకు, నా కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన ఇంతగా చేశాడు అన్నప్పుడు మనము మరి ఆయన పక్షాన ఎంతగా ఉన్నామనేది చాలా మూలమైనటువంటి విషయం. అనేకులకు అనే పదము కూడా ఒక డాక్ట్రినల్ కాన్ఫ్లిక్ట్ని లేవనెత్తింది. అంటే అనేకులు అంటే అందరా, అనేకులు అంటే కొందరేనా, అనేకులు అంటే దేవుడు ముందుగానే ఎన్నిక చేసినటువంటి ఎలెక్టా, లేకపోతే అందరా అనేటువంటి వివాదము మనకి క్రైస్తవ్యంలో, ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీలో 2 మెయిన్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకరు అందరూ అని, లేదు ఒకరు అనేకులు మాత్రమే, దేవుడి చేత ముందుగా ఎన్నుకోబడిన మాత్రమే, ఎలెక్ట్ మాత్రమే అంటారు. బైబిల్ ప్రకారం నేను మీకు చెప్పదలిచింది, క్రైస్ట్ డైడ్ ఫర్ ఆల్. యేసు అందరి కొరకు మరణించను. ఆల్రెడీ ఆ వచనం నేను మీకు చదివిచ్చేశాను. 1 తిమోతి 2:5-6లో అందరి కొరకు క్రయధనముగా అని రాయబడింది. సో అందరి కొరకు ఆయన చనిపోయాడు. ఒక్కడు అందరి కొరకు చనిపోయాడు, కానీ అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచరు. ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో వారు అనేకులు. సో ఆయన యొక్క ప్రాయశ్చిత్తము అనేకులకు ప్రయోజనకరము. ఇక ముగిచ్చేద్దాం. ఈ 9-10 అధ్యాయాల్లో మనం ఏం నేర్చుకున్నాం? మార్కు సువార్త 9-10 అధ్యాయాల్లో ఎవరు గొప్పతనం అంటే ఏంటి, ప్రాముఖ్యత అంటే ఏంటి, ప్రముఖులు అంటే ఏంటి అనేది మనం నేర్చుకున్నాం కదా. 3 పాఠాలు మీకు చెప్తాను. 1, గొప్పతనములోనికి మనం రావాలంటే తప్పకుండా మనము శ్రమల పాలు అవ్వాలి. శ్రమ లేకుండా ఎవరు కూడా గొప్పతనాన్ని రుచి చూడరు. 2వది, దైవికంగా మాట్లాడుతున్నాం కనుక గొప్పతనం అనేది దేవుడి చిత్తాన్ని చేసినప్పుడే మనకు లభిస్తుంది. 3వది, గొప్పతనము మనకు ఉండాలి అంటే మనము స్వంతమును త్యాగము చేయాలి. అండ్ ఈ 3 యేసు ద్వారా మనకు నేర్పించబడ్డాయి. సో సమ్మింగ్ అప్ మై మెసేజ్, నా యొక్క సందేశాన్ని నేను సమీక్షించి దాన్ని క్లుప్తంగా ముగించేస్తాను. మొదటిది, ఆయన ఎందుకు మన కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చాడు? ఎందుకంటే మనల్ని మనము రక్షించుకోలేం.
మానవ స్థితి ఒక బానిసత్వము, ఒక బందీఖానా. పాపము వాడిని ఎప్పటికీ విడిచిపెట్టదు, వాడి ప్రాణము తీస్తుంది, అది మరణాన్ని తెస్తుంది. కనుక దాంట్లో నుండి మనల్ని మనం విడిపించుకోలేము. కనుక బయట నుండి మనకు విమోచకుడు అవసరము. సో యేసు వచ్చాడు, ఆయన మన పాపము నుండి, దాని శక్తి నుండి, దాని పర్యావసనాల నుండి, దాని దోషారోపణ నుండి, దాని శిక్ష నుండి, నిత్య మరణము ఇక్కడ లోకంలో మనము నరకాన్ని అనుభవించకుండా మనల్ని విమోచించాడు. రెండవది ముఖ్యమైనది గమనించండి, దాని కొరకు ఒక వెల చెల్లించాడు. ఇది రూకల్లో కాదు, వెండి కాదు, బంగారం కాదు, లేకపోతే నగదు కాదు. ఏంటది? పేతురు రాశాడు చూడండి, 1 పేతురు 1:18-19. పేతురు బాగా ధ్యానించాడు, ఆయనకి అర్థమైంది అది ఎంత గొప్ప వెలో, అందుకే రాశాడు ఇక్కడ. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ఇది చాలా మంది ఎరుగరు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎన్నో చర్చెస్కి వెళ్ళేటువంటి వారికి ఇట్లాంటి డీప్ టీచింగ్ లేదు కనుక అసలు ర్యాన్సమ్ అంటే ఏంటి, విమోచన క్రయధనం ఏంటి, విమోచింపబడుట అంటే ఏంటి, విడుదల చేయబడుట అంటే ఏంటి, యేసు నా విమోచకుడు ఎట్లా అయ్యాడు, ఏం చేశాడు అనేది తెలియదు కనుక వారు ఈ బంధములో యేసుకు నమ్మకమైన రుణస్తులుగా ఉండరు. ఇది అర్థమైన వారు ఉంటారు. మూడవది ఏంటి అంటే, మనం ఇప్పుడు కొత్త యజమానికి సంబంధికులం. అపోస్తలుల కార్యములు 20:28 జస్ట్ మీరు తర్వాత చదువుకోండి, నోట్ చేసుకోండి. అక్కడ ఇట్లా ఉంటుంది, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును. అక్కడ దేవుడు అంటే యేసు ప్రభు, ఎందుకంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయన నరావతారిగా శరీరధారిగా లోకంలోనికి రాలేదు. కుమారుడైన దేవుడే నరావతారిగా శరీరధారిగా వచ్చాడు. శరీరములో ఆయన పాపమును భరించి దాని శిక్ష కొరకు తన రక్తమును కార్చాడు. కనుక యేసు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. సో ఇక్కడ మనము ఆయన రక్తముతో కొనబడ్డాము అండ్ ఆయన రక్తముతో ఆయన స్వంత వారముగా మారిపోయాం. అదేంటో నేను మీకు చెప్తాను. కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు అంటుంటారు, నేను నీ కోసం ఎంత ఖర్చు పెట్టానో. కొంతమంది తండ్రులు లెక్కేసుకుంటారు, మా ఓడిని చిన్నప్పటి నుండి ఇప్పుడు దాకా వీడికి మొదటి పాల పీక కొన్నప్పటి నుండి వీడు పిహెచ్డి చదివే వరకు నాకు ఇంత డబ్బు ఖర్చు అయింది, వీడికి రేపు కట్నం కింద దానికి వడ్డీ చక్ర వడ్డీతో ఇంత తీసుకోవాలి. ఎస్ సార్, నవ్వకండి, మన క్రైస్తవుల్లో కూడా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. సో ఇక్కడ మనకి కనబడేది ఏంటి అంటే, ఆ రోజుల్లో గ్రీక్ లా ప్రకారం డిమోస్థెనిస్ అనేటువంటి ఒక మేధావి ఆయన యొక్క దేశంలో ఉన్నటువంటి చట్టం గురించి కూడా రాశాడు. ఆయన అంటాడు, ఎవడైనా ఒకడిని బానిసత్వము నుండి కొని విడుదల చేస్తే వాడికి ఒక బాధ్యత ఉంది. వాడు పాత యజమాని కింద నుండి కొత్త యజమానికి వచ్చాడు, వాడు కొత్త యజమానికి నమ్మకంగా జీవితకాలము సేవ చెయ్యాలి. సో అది మనము గుర్తించామా? నాకైతే బొత్తిగా కల్లో కూడా అనిపించట్లేదు క్రైస్తవులు దాన్ని గుర్తించినట్లు. 1 కొరింథీ 6:19-20 కావలసిన వచ్చిన భాగం, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమ పరచుడి. మీరు మీ సొత్తు కారు. కారు అంటే నాకు గుర్తుకొచ్చింది, తండ్రి అంటున్నాడే, నా డబ్బుతో కొన్న కారు నువ్వు ముట్టడానికి వీలు లేదు, నీ సొంత డబ్బుతో పోయి కొనుక్కో, తోలుకో. ఎంతమంది తండ్రులు అట్లా అంటారు. కొంతమంది అంటుంటారు చూడండి, నువ్వు నా మాట వినట్లేదు కనుక నా ఆస్తిలో, నా కష్టార్జితమైన నా ఆస్తిలో నేను నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వా. ఎందుకంటున్నాడు? కడుపున పుట్టిన కొడుకే కదా, ఈయన తర్వాత అంతా అయిందిగా, ఇచ్చేయచ్చుగా. కొందరు ఇవ్వరు కూడా, కొందరు రాసేస్తారు వీలునామాలో, వీళ్ళకి ఏమీ రాదు ఇవ్వను అనేసి. అంటే మన సొత్తు మనకంత గొప్ప అన్నమాట. ఇప్పుడు మీరే అనుకోండి, మనమే ఆ యొక్క 2000 years బ్యాక్కి వెళ్ళిపోదాము, 2000 సంవత్సరాలకు వెళ్ళిపోయి మనం కూడా ఇదే సాంప్రదాయంతో బ్రతుకుతున్నాం సమాజంలో. మనకు కొంత డబ్బు ఉంది, మన ఇంట్లో పని మనిషి కావాలి. సో మనం బానిసల బజార్కి వెళ్ళాము, ఒక 21 సంవత్సరాల అమ్మాయిని వారు అక్కడ అమ్ముతున్నారు, మనం కొనేసాము, ఇంటికి తెచ్చాము. ఆమె మన సొత్తు అయిపోయింది. ఆమెని కాసేపు కూర్చొనివ్వము, ఊపిరి తీసుకొనివ్వము,
నేను నా డబ్బుతో కొన్న పని మనిషి నా పనులు చేయడానికి బతుకుతుంది. అండ్ మనము డబ్బుతో కొన్నాము, ఇంకొకటి వచ్చి డబ్బు పెడితే మన దగ్గర నుండి వాడు కొనేస్తాడు. కానీ మనల్ని ఇంకా ఎవరు కొనలేకుండా యేసు కొనేసాడు. ఆయన రక్తంతో కొన్నాడు, ఆయన ప్రాణంతో కొన్నాడు. మరి మీరు నేను మన సొత్తు కాదు, కానీ మనం ఎట్లా ఉన్నామంటే మనకి ఎంత రుబాబు ఉందంటే ఆయనే మనకి గులాము అండ్ మనకి ఆయన సలాం కొడుతూ ఉండాలి. ఆయన చిత్తం మన ఇష్టమైతే చేస్తాం, లేకపోతే చెయ్యం, దిక్కున్న చోట చెప్పుకో అన్నంత దౌర్భాగ్యపు స్థితిలోనికి నేటి క్రైస్తవులు దిగజారిపోయారు. యేసు కొరడా వాడాడు, నాకేం వాడాలో కూడా తెలియట్లేదు. మీరు నన్ను ఎట్లాగైనా చూడొచ్చు, రియల్గా చెప్తున్నాను. మీరు ఆ యొక్క డెప్త్లోనికి వెళ్ళి ఆయన మన కోసం చేసిన దానితో మనం ఆయనకి ఏం చేస్తున్నాం అనేది ఆలోచిస్తే, నాలాగా మీరు ఆలోచిస్తే ఇదే దానికన్నా ఇంకా స్ట్రాంగ్ మాట మీరు వాడక తప్పదు. పాపము నుండి, దాని యొక్క పీడ నుండి, మరణము నుండి, నిత్యనాశనం నుండి, నరకము నుండి, అగ్నిగంధకాలతో మండే గుండము నుండి, దేవుడి నుండి మనల్ని విడిపించి, ఆయన నాశనము చేసేటువంటి దాని నుండి మనల్ని విడిపించి దేవుడికి దూరం అవ్వకుండా మనల్ని రక్షించి ఆయనకి దగ్గరగా తెచ్చాడు. ఈ మాటతో ముగిస్తాను. ఇది నిజంగా జరిగింది. ఒక తండ్రి 10 సంవత్సరాల చిన్న బాబు, వాడిని ఒకరోజు పిలిచి పొలానికి తీసుకుపోయి తండ్రి ఇక్కడ పని చేస్తున్నాడు, వాడికి చెప్పాడు పొలంలో కాసింత పని చేయరా అని. 10 ఏళ్ళోడు చెయ్యొచ్చు, ఆ రోజుల్లో చైల్డ్ లేబర్ లేదు. సో వాడు పోయి అక్కడ కూర్చున్నాడు, వాడు పనే చెయ్యట్లేదు. అయిపోయింది టైము. తండ్రి అంతా గమనించిన తర్వాత వాడిని దగ్గరికి పిలిచి అడిగాడు, నేను చెప్పింది నువ్వు చేయలేదు కదా, తండ్రి మాట వినలేదు కదా, కాసింత కూడా నీ తండ్రికి నువ్వు సహాయం చేయలేదు కదా, ఆయన ఒక్కడే కష్టపడుతుంటే నువ్వు అట్లా ఆడుకుంటున్నావు కదా, అసలు నీకు సత్యం చెప్పాలి, నీవు పుట్టినప్పటి నుండి 10 ఏళ్ల వరకు నీ కోసం నేను ఎంత ఖర్చు పెట్టానో తెలుసా అంటే వాడు అడిగాడు ఎంత అని. సో ఆ కాలంలో చెప్పాడు 100 పౌండ్స్, 100 పౌండ్లు నేను నీ కోసం ఖర్చు పెట్టాను అని ఆయన ఇట్లా చిల్లర తీసి ఇట్లా చూపించేసరికి ఆ చిన్న బిడ్డకి కంట్లో నీళ్లు తిరిగాయన్నమాట. అంటే మా తండ్రి నా కోసం 100 పౌండ్లు ఖర్చు పెట్టాడు 10 ఏళ్ళు నన్ను సాకడానికి. సో నేను ఇక ఈ 100 పౌండ్లు తీర్చేసుకుంటే తప్ప నా తండ్రి మాట ప్రకారము నేను ఆయన మీద భారముగా ఉండకుండా ఉంటాను, లేకపోతే ఆయన నన్ను కొన్నాడు, నా కోసం ఖర్చు పెట్టాడు అనేది నా జీవితం అంతా ఉండిపోతుంది. సో వాడు ఆ రోజు నిర్ణయించుకున్నాడంట, త్వరలో నేను పెద్దోడిని అవుతాను, కష్టపడతాను, సంపాదించి 100 పౌండ్లు డాడీకి ఇచ్చేస్తాను. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎండులో మనము మన రక్షకుడైన యేసుక్రీస్తుకి ఎంత ఖర్చు పెట్టించాం మన కోసం? ఆయన నా ఆత్మను కొనడానికి ఎంత ఖర్చు పెట్టాడు, నీ ఆత్మను కొనడానికి ఎంత ఖర్చు పెట్టాడు? వెండి బంగారములతో కొనలేదు, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనల్ని కొని విమోచించాడు. ప్రార్థన చేద్దాం. నీవు ఇంకా రక్షించబడకపోతే ఇదే సమయం నీకు మంచి రక్షణకరమైనటువంటి అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. ఆయన నీ విమోచన కర్త, నీ రక్షణ కర్త. ఆయన నిన్ను విమోచించుటకు, నీ పాపము నుండి, నీ పాపపు శిక్ష, నిత్య నాశనము, అగ్నిగంధకాలతో మండే గుండం, మరణము నుండి, దేవుడి నుండి వేర్పాటు నుండి, నీ జీవితము నిరుపయోగంగా మరి నాశనం అయిపోకుండా, అంటే వ్యర్థమైపోకుండా నిన్ను రక్షించుటకు ఆయన తన రక్తమును చిందించి ప్రాణమును అర్పించి ఆయన చనిపోయి నిన్ను విమోచించాడు. నీవు రక్షించబడు, ఆయన వైపు తిరుగు, ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన్ని నమ్మదగినంత ఈ లోకంలో మరెవరిని నమ్మలేం, దేన్ని నమ్మలేం. ఆయన ఒక్కడే నమ్మదగిన వాడు, ఎవ్వరు కాదు. అండ్ రెండవది, నీవు రక్షించబడితే నీవు నీ సొత్తు కాదు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. నీవు ఆయన సంపాదన, నీవు ఆయన సొత్తు. కనుక నీవు నీ ఇష్టం ప్రకారం కాదు, దేవుడి చిత్త ప్రకారం. ప్రతి దాంట్లో దేవుడి చిత్తమే. అండ్ దేవుడి చిత్తం అని పలికితే సరిపోదు, దేవుడి చిత్తం ఏంటో వాక్యం ప్రకారం యథార్థంగా తెలుసుకొని దానికి యథార్థంగా కట్టుబడి ఉండడం. ప్రేమ గల పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ వాక్యమును మేము కేవలం విని లోతుగా పోయి దాన్ని మరి ఒక స్టడీలాగా చేసి దాన్ని వదిలిపెట్టడానికి కాదు, నోట్స్ రాసుకొని మూసేయడానికి కాదు, అది మా జీవితానికి అన్వయించుకొని దాని ప్రకారం మేము డీప్గా ప్రభావితమై మార్మన్స్ పొంది ప్రక్షాళన చేసుకొని మమ్మల్ని మేము విరిచి తగ్గించుకొని నీకు సమర్పించుకొని నీ సిలువ వేయబడినటువంటి శిష్యులముగా నీ వెంట వచ్చుటకు సహాయం చేయమని, నీలాగే నీ మాదిరిని అనుకరించి నిస్వార్థమైన సేవకులముగా
అండ్ ఇతరుల కొరకు ప్రేమతో త్యాగము చేయువారముగా, అవసరమైతే ప్రాణములు ఇచ్చేవారముగా మేము మారుట కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.